అండ్ మీడియా వాళ్ళు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. అండ్ కాస్ట్ అండ్ క్రూ అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. వంశీ గారి ట్రైలర్ అయితే బాగుంది. మీ జర్నీ ముందు మలయాళం ప్రేమము స్టార్ట్ అయింది, తర్వాత భీమ్లా నాయక్ రెండు మలయాళం, ఇది కూడా మలయాళం మూడోది హైటెక్ సినిమా. ఇప్పుడు దాకా అది రీమేక్ సినిమానా అని ఎవరు నన్ను అడగల. ఇప్పుడు మీరు రీమేక్ సినిమా అందరికీ చెప్తున్నారు. అట్లే లేదండి, ఇప్పుడు తమిళ సినిమా కూడా చేస్తున్నారు కదా సార్, అది కూడా నెక్స్ట్ అంటే మీ ఫిబ్రవరి బాగా సెంటిమెంట్ అనుకుంటే ఎవ్రీ ఇయర్ 2 సినిమాస్ రిలీజ్ చేస్తున్నారు ఫిబ్రవరి. నాకు నిజంగా బాగా వర్కౌట్ అయింది. అందుకే Jan 26 అని డేట్ వేసి కూడా ఫిబ్రవరికి మార్చాను. అంటే భవిష్యత్తులో యాక్చువల్గా ఇతర లాంగ్వేజ్లో సినిమాలు చేసే ఉద్దేశం ఉందా? రామానాయుడు గారు అట్లాగా ఇప్పుడు అందరూ అన్ని లాంగ్వేజ్ సినిమాలు ట్రై చేస్తున్నారు కదా. అవును, ఇప్పుడు మాకు Feb 4th బుట్టబొమ్మ రిలీజ్ ఉంది, Feb 10th షహజాదా రిలీజ్ ఉంది, Feb 17th ధనుష్ సినిమా వాతి రిలీజ్ ఉంది. 3 లాంగ్వేజ్లో నాకు 3 వీక్స్ 3 రిలీజెస్ ఉన్నాయి నాకు. అంటే భవిష్యత్ ఏ లాంగ్వేజ్కి వెళ్ళమంటారు అని చెప్పండి, మీరు ట్రై చేద్దాం. కన్నడకే ట్రై చేయాలి. ఇంకా అది నైస్. సరే, అదే ఇది తెలుగుకి అనుగుణంగా అంటే డైరెక్టర్ వెళ్ళి చెప్పు. తెలుగుకి అనుగుణంగా మీరు చేసిన మార్పులు ఏంటి సార్? తెలుగుకు అనుగుణంగా మలయాళం సినిమా ఏం లేదు కుమార్. ఇది ఒక మంచి పల్లెటూరు సినిమా. ఒక 5-6 ఏళ్ల క్రితం ఉయ్యాల జంపాల చూసావు కదా, ఉయ్యాల జంపాల్లో కొంచెం సస్పెన్స్ ట్విస్ట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. చాలా రోజులు అయింది కదా మాస్ సినిమాలు, బాలకృష్ణ గారిది, చిరంజీవి గారి మాస్ సినిమాలు చూసాం కదా. బ్రేక్లో ఒక చిన్న క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ చూద్దు కానీ విత్ సస్పెన్స్తో 2 మాస్ సినిమాలు అయినాయి కదా, ఒక క్లాస్ సినిమా చూద్దు కానీ అంటున్నా. సరే, ఏంటి కాస్టింగ్ విషయంలో కూడా చేంజెస్ ఉన్నాయని, చాలా చేంజెస్ జరిగినాయి బుట్టబొమ్మ గురించి. అనుకున్న కాస్టింగ్ అది ఇప్పుడు మేము చూస్తున్న కాస్టింగ్ అది మీరు ఫస్ట్ అనుకున్న. అవును, ఫస్ట్ యాక్చువల్లీ నాకు విశ్వక్ చెప్పినట్టు ఫస్ట్ విశ్వక్, దాని తర్వాత కొంచెం డేట్స్ ఇష్యూ వచ్చి ఇంత చిన్న సినిమాకి ఇంత పెద్ద హీరో అవసరం లేదనిపించింది, రకరకాలు అనుకున్నాము. దాని తర్వాత సిద్ధు అనుకున్నాము, డీజే టిల్లుతో సిద్ధు ఇమేజ్ మారింది. సో ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ సిద్ధు వద్దు అనుకున్నాం. సో ఇట్లా అయ్యి దాని తర్వాత మా కాంపౌండ్లోనే ఒక రౌండ్ లాంచ్ చేద్దామని సూర్యాన్ని లాంచ్ చేసి ఆ అవకాశం వచ్చింది. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి కానీ ఆ అమ్మాయి మాత్రం అనికానే అనుకున్నాను, ఎందుకంటే విశ్వాసం చూసినప్పటి నుంచి ఆ పాపని చేయాలని అనుకున్నాం, అప్పటి నుంచి అనికానే అనుకున్నాం. తర్వాత సూర్య, అర్జున్, నవ్య వీళ్ళందరూ జాయిన్ అయ్యారు. సరే, బుట్టబొమ్మ టైటిల్ దాని గురించి డిస్కషన్ ఏం జరిగింది? డిస్కషన్ ఏమో మా సాంగ్ సూపర్ హిట్ సాంగ్ది పెట్టుకుందాం, ఒక గుడ్ ఓమన్ కదా, ఐ మీన్ మంచి సెంటిమెంట్గా ఉంటుందని పెట్టుకున్నాం అంతే. పాప లేదు, బుట్టబొమ్మలా లేదా నీకు పాప? అంటే అవుట్ఫిట్ ఇప్పుడు అమ్మాయి వేసుకునే దానికి సరే, దానికి అంటే ఏం చీరగట్టుకోమంటారా? దానికి మీరు ఎట్లా ఊహించుకున్నారు అన్నది? మేము టైటిల్ అని కాదు, సినిమా ఈ పాప ఫేస్ మీద ఉంటుంది సినిమా అంతా. మొన్నే మా సినిమా రిలీజ్ అయ్యి 2020లో పెద్ద హిట్ అయ్యి దాంట్లో పాట పెద్ద హిట్ అయింది. సో యాప్ట్గా ఉంది కదా అప్పుడు టైటిల్ వాడేసాం. ఇది యాక్చువల్లీ 2020లో పెట్టిన టైటిల్. మనకి కోవిడ్ డిలేస్, వేరే రిలీజ్లు, స్లాటింగ్ అంతా కుదిరి నాకు ఇప్పుడు రిలీజ్కి వచ్చాము. ఇప్పుడు హాయ్ అనేక్ గారు, ఫస్ట్ ఈ బ్యానర్లో ఇంట్రడ్యూస్ కావడం ఎలా అనిపించింది అసలుకి? అంటే ఇది రీమేక్ మూవీ కదా, అంటే మీరు యాక్సెప్ట్ చేశారా ఎలా ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు? I mean, obviously, Sitara being such a big banner, like I was really grateful that they've given me this opportunity. And about the remake, I think Ramesh sir was very particular about it being quite different from the Malayalam version of it, and I think we've put in work for it to be different as well. So yeah, it is, the story in core remains very similar, but it's still very different. So yeah. రీమేక్ సినిమానేనండి, కానీ మనం కొంచెం ఈ అరకు ఈ సైడ్ వెళ్తే ఇంకా కొంచెం ఆ చిన్న విలేజెస్ ఉంటాయి కదా, ఇంకా ట్రైబల్స్కి దగ్గరలో ఉన్న విలేజెస్, ఇట్లాంటి అక్కడ లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఆడపిల్లలు లవ్ ఇది అది ఎలా ఉంటుంది ఇది అని కొత్తగా చూపిస్తున్నాం అండి. అది రీమేక్ కానీ మన కల్చర్కి దగ్గరగా ఉంటుంది. మనం ఆ ప్లాట్ లైన్ తీసుకున్నాం అంతే. మొత్తం కూడా మీరు యంగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశాలు కూడా వస్తున్నాయి, వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటున్నారు. అంటే నెక్స్ట్ మీరు ఇంకా ఎవరితో చేయబోదు అంటే నెక్స్ట్ ఇంకొక చెప్తామండి. ఇప్పుడు దాకా అసలు విశ్వక్ నా తమ్ముడికి థ్యాంక్స్. యాక్చువల్లీ అడగగానే చాలా షార్ట్ నోటీస్ చెప్పాను రమ్మని, ఇమీడియట్గా వచ్చేసాడు. బాంబే వెళ్తూ కూడా అది క్యాన్సిల్ చేసుకుని మాస్ కదాస్ అంటున్నారు కదా, ఇప్పుడు తను చెప్పినట్టు ఒక వారంలో అనౌన్స్మెంట్ వస్తుంది. విశ్వరూపం చూస్తారు. ఈ ఇయర్ రిలీజ్ వస్తుంది గ్యారంటీ. ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. విశ్వరూపం చూస్తారు మాస్లో ఆ సినిమాలో. గణేష్ గారు, మీకు ఎలా ఛాలెంజింగ్ అనిపించింది డైలాగ్స్ రాయడం కానీ ఇదంతా ఈ సినిమా? అంటే ఇది రెగ్యులర్గా డైలాగ్స్ రాసే అంటే డ్రామా బేస్డ్ సినిమా కాదు కాబట్టి
ఏదో డైలాగ్ కోసం డైలాగ్ అన్నట్టు కాకుండా మొత్తం చాలా న్యాచురల్గా ఉంటాయి మాటలన్నీ. సో అది పెద్ద ఛాలెంజ్ ఏం అనిపించలేదు, కానీ ఆ సినిమాని అడాప్ట్ చేసుకోవడానికి తెలుగుకి తగ్గట్టుగా ఇక్కడికి తగ్గట్టు మన ఆడియన్స్ టేస్ట్కి తగ్గట్టుగా చేంజెస్ చేసాం. స్క్రీన్ ప్లే ట్వీక్స్ చాలా చేసాం. సో డెఫినెట్లీ ఈ సినిమా మన ఆడియన్స్కి నచ్చుతుందని, ఆల్రెడీ ఒరిజినల్ చూసిన వాళ్ళకి కూడా ఇది డిఫరెంట్ ఫీల్ ఇస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద